వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 43వ కీర్తనలో ఇలా వ్రాయబడింది. దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. సో ఈ కీర్తన కూడా 42వ కీర్తన యొక్క కొనసాగింపు అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 5వ వచనం 42వ కీర్తనలో 11వ వచనం, 42వ కీర్తనలో 5వ వచనం. కాబట్టి ఈ కీర్తన 42వ కీర్తన యొక్క కొనసాగింపే. 43వ కీర్తనలో భక్తి లేని జనం అనే విషయాన్ని మరి ఇక్కడ కోరహ కుమారులు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తి లేని జనంతో నా పక్షమున వ్యాజ్యమాడుము అనే మాట మనం చూస్తున్నాం. మనం ఎరుగుదుము భక్తి లేని వారు అంటే దేవుని భయం లేని వారు అని కూడా అర్థం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29 ప్రకారం భయభక్తులు అనేవి మరి ఆ రెండు వేరు అనుభవాలు కాదు. దేవుని భక్తి ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని భయం ఉంటుంది. మరి మీరు చూడండి, ఆదికాండంలో 22వ అధ్యాయంలో 5వ వచనంలో అబ్రహాము దేవునికి మ్రొక్కి అనే మాట చూస్తున్నాం. అబ్రహాము దేవునికి మ్రొక్కి అనే మాట చెప్పాడు. ఆ తర్వాత 12లో దేవుని భయం అనే పదం కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుని భయం దేవుని భక్తి కలిగిన వారికి ఉంటుంది. మరి భయం లేని వారు ఎవరైతే ఉంటారో వారితో కలిగే వ్యాజ్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని భయం లేని వారు ఎలా ఉంటారు? మరి మనం దైవ గ్రంథంలో చూస్తే ఆదికాండంలో మరొక వాక్యం ఉందన్నమాట. ఆదికాండంలో 20:11 చదవండి. 20:11 20వ అధ్యాయం 11 వచ్చింది. అబ్రహాము అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదనుకొని చేసింది. రైట్. ఈ స్థలమునందు దేవుని భయం ఏమాత్రమును లేదు అనే మాట చూస్తాం. దేవుని భయం లేని స్థలం, లేదా దేవునికి భయపడని వారు ఉన్న స్థలం. ఇది మాత్రమే కాదు, ఆదికాండంలో 19వ అధ్యాయం కూడా మనం పరిశీలిస్తే వచనం 2 చదువు. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునండి. మీరు పెద్దలుగా లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునన్ను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో కారణం ఏంటంటే 4వ వచనంలో మనం చూస్తున్నాము, సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి అనే మాట చూస్తున్నాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ స్థలంలో ఉన్నవారు ఎవరికి దేవుని భయం లేదు. సో దేవుని భయం లేని వారు నివసిస్తున్న స్థలం, లోతు కాపురం ఉన్నాడు. అబ్రహాం మాత్రం ఆ స్థలం నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఇదే అనుభవం యాకోబు జీవితంలో కూడా చూస్తాం. దేవుని భయం లేని వారు ఉన్న స్థలంలో కాపురం చేయటం, అక్కడి నుంచి వారు వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అనే మాట మనం అక్కడ చూస్తాం. తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 16-17. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గది ఇది అనుకున్నాను. రైట్. ఇక్కడ చూడండి, ఈ స్థలం ఎంతో భయంకరం అనే మాట చూస్తాం. అంటే అక్కడున్న వాతావరణం లేదా అక్కడున్న స్థలం, దేవుని భయం అనేది అక్కడ మనం చూస్తున్నాం.
సో ఈ వచనాలను బట్టి ఈ ఉదయకాలం మరి దేవునికి భయపడే ప్రజలు మన చుట్టూ ఏర్పడాలి. కారణం ఏంటంటే ఆ దినాల్లో అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని యొక్క భయం అంటే ఏంటో సంఘము అక్కడ ఉన్న వారికి పరిచయం చేసింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఎప్పుడైతే అననీయ సప్పీరాలు చనిపోయారో 11వ వచనంలో ఈ సంగతులు విని వారికి అందరికీ మిగులు భయం కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని భయము అనేది దేవుని యొక్క భయం అనేది ప్రజలకు కలగాలి. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు దేవుని భక్తి లేని వారు. భక్తి లేని వారిలో దేవుని భయం ఉండదు. కానీ దేవుడు తన ప్రజల పక్షంగా చేస్తున్న న్యాయాన్ని బట్టి, తన ప్రజల పక్షంగా ఆయన చేస్తున్న కార్యాలను బట్టి దేవుని భయం కలగాలి. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట చూచి సౌలు దావీదునకు భయపడెను. రైట్. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు తాను పంపిన చోటికెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నవాడు దావీదు. 5వ వచనం. రాత్రి మనం విన్నట్లుగా డేవిడ్ అంటే మనకు కాల్ గుర్తు రావాలి, పిలుపు. అబ్రహాం అనగానే మనకు గర్భంలో ఉన్న అనుభవాలు గుర్తు రావాలి, జీవజలముల నది అనే అనుభవం గుర్తు రావాలి. దావీదు అనగానే మనకు కాల్ గుర్తు రావాలి, దావీదు యొక్క పిలుపు. చూడండి, ఆయన పంపిన చోటుకే వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి తన పని తాను చేసుకొని వచ్చేస్తాడు. అందువల్ల దావీదు గురించి ఇక్కడ ఏముందంటే సౌలు కూడా దావీదు జోలికి వెళ్ళకూడదని భయపడ్డాడు. అయితే వెళ్ళకుండా అయితే లేడు. ఎందుకు లేడంటే వాస్తవంగా సౌలు అలా భయపడినా సౌలు మీదకు దురాత్మ వస్తుంది. సౌలు మీదకు దురాత్మ వస్తుంది కాబట్టి ఒక ప్రక్క దావీదుకు భయపడుతూనే ఈ అధ్యాయంలో మర్డర్ అటెంప్ట్ చేశాడు. చూడండి, 18వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 29వ వచనం. ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేది. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండేది. రైట్. ఇక్కడ మనం దావీదును సౌలు చంపేయాలని చూశాడు. ఆ సందర్భంలో కూడా 29వ వచనంలో దావీదు మీకాలుకు మరి ఎక్కువగా భయపడ్డాడు అనే మాట చూస్తాం. ఈ ఆలోచన మనం గమనించినట్లయితే అసలే దేవునికి భయపడే ప్రజలు, దేవునికి సాధారణంగా వాళ్ళు భయపడరు, కానీ వారికి దేవుని భయం కలిగేటట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. సో ఈ ఉదయకాలం నిన్న మనం ఉదయం చెప్పుకున్నట్లుగా మనకెవరికి ఐగుప్తీలు కలుగు చేసిన రోగాలు రావు. అయితే దేవుని పనిని, దేవుని సేవకుని జోలికి, అభిషేకం జోలికి మనం వెళ్తున్నామా లేదనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే ప్రభు ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో తుయితేరా సంఘంతో మాట్లాడుతూ, మరి నువ్వు యెజబేలును ఉండనిచ్చుచున్నావు. ఎవరి యెజబేలు? మరి యెహోవా ప్రవక్తలను చంపుచున్న యెజబేలు. ఆ యెజబేలును ఉండనిచ్చుచున్నావు కాబట్టి ఏం చెప్పాడంటే ఇక్కడ నేను నిన్ను మంచం పట్టిస్తానని చెప్పాడు. కాబట్టి మన ప్రయత్నాలు ఎందుకు సఫలం కావట్లేదు, మన ప్రయాణం ఎందుకు సఫలం కావట్లేదు, లేదా మనం ఎందుకు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనేటప్పుడు మనము ఈ కోణం కూడా ఆలోచన చేయాలి. నేను దేవుని పనిని పాడు చేస్తున్నానా? హగ్గై గ్రంథంలో చెప్పినట్లుగా ఆర్థిక విషయాల్లో కూడా ఇబ్బంది పడుతున్నామంటే
కారణం దేవుని పనిని పాడు చేయటమే. ఈ దేవుని భయం ప్రజలకు ఉండాలి. మరి భక్తి ఉంటే దేవుని భయం ఉంటుంది, కానీ భక్తి లేని వాళ్ళకి దేవుని భయం ఉండదుగా. కాబట్టి భక్తి లేకపోయినా, దేవుని భయం లేకపోయినా, దావీదు లాంటి వారికి దేవుడు తోడై ఉండి వారి పక్షంగా జరిగిస్తున్న కార్యాలను బట్టైనా మనం దేవుని ఖచ్చితంగా భయపడాలి. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం 27 ఏముంది? ప్రభు వారికి తోడై ఉన్నాడు, ఆయన తలుపులు తెరుస్తున్నాడు, మంచి సమయాలు వారికి దయచేస్తున్నాడు. అంటే మనం ఎవరిని చూసి భయపడాలంటే, దేవుడు ఎవరి పక్షంగా అయితే నిలబడి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వారిని సఫలం చేసి వారికి ఆయన తలుపులు తెరుస్తున్నాడు, ద్వారం తెరుస్తున్నాడు, వారికి మనం భయపడాలి, వారి జోలికి వెళ్ళకూడదు అనే ఆలోచన మనలోకి రావాలి. కారణం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూడండి, 19వ వచనంలో రాత్రి వేళ ప్రభు దూతను పంపించి చెరసాల తలుపులే తీయించాడు. వాళ్ళని ఎంతగా బంధించి ఉంటారు, కానీ రాత్రి వేళ ప్రభు ఏం చేశాడంటే చెరసాల తలుపులు తీయించాడు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 5వ అధ్యాయంలో 35వ వచనం, మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. 38, ఈ మనుషుల జోలికి పోవద్దు. సో ఎవరికి ప్రభు అయితే తలుపులు తెరుస్తున్నాడు, వాళ్ళు వెళ్ళే ప్రతి చోట ప్రభు తలుపులు తెరుస్తున్నాడు, ద్వారం తెరుస్తున్నాడు, వారి జోలికి వెళ్ళొద్దండి. కారణం ఏంటంటే మనకు తలుపులు మోస్తాడు. అబ్రహాము ఆదికాండం 20వ అధ్యాయంలో ఉన్నప్పుడు ఈ అబీమెలెకు అనేవాడు ఏం చేశాడంటే తన భార్యని తీసుకెళ్లిపోయి దగ్గర పెట్టుకున్నాడు, అబ్రహాం భార్యని. దేవుడు ఏం చేశాడు? తలుపులు మూసాడు. ఏ తలుపులు? గర్భము యొక్క తలుపులు మూసాడు. సో దేవుడు ఎవరికి తోడండి ఈ దినాల్లో తలుపులు తెరుస్తున్నాడో వారికి మనము భయపడి వారికి మనం సహకరించాలి. అప్పుడు దేవుడు మనకు కూడా తలుపులు తెరుస్తాడు. కానీ పొరపాటును కూడా దేవుని పనికి తలుపులు మూసేవారిని మనం చేర్చుకోకూడదు, వాళ్ళకి మనం తలుపులు తెరవకూడదు. అప్పుడు మనకు తలుపులు మూయబడతాయి. ఈరోజు మినిస్ట్రీ ఎక్స్టెండ్ అవుతుందంటే కారణం ఏంటంటే మనము మెలకుగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. త్వరపడి తలుపులు మూసేవారికి తలుపులు తెరవకుండా మీరు గమనించుకుంటూ ఉండండి. కారణం, దేవుని యొక్క భయం మనకు ఉండాలి. నిజంగా మినిస్ట్రీ వైడ్గా సక్సెస్ఫుల్ అవుతున్న వారిని మనం గమనించుకొని వారికి మనం ఆటంకంగా లేకుండా, అభ్యంతరంగా లేకుండా వారి కొరకు మనం ప్లాన్ చేయాలి. సాధారణంగా ఈ కరీంనగర్లో మీటింగ్ విషయంలో అయితే బ్రదర్ నాకు ఒక ఐడియా చెప్పారు, ఎట్లా చేద్దామన్నా అంటే, లేదు లేదు, ముందు మీరు అక్కడ ఉన్న సేవకుడిని జాగ్రత్తగా మీరు మాట్లాడి వారిని ప్రేమపూర్వకంగా సంప్రదించి చేయండి అని చెప్పినప్పుడు వెంటనే వారు సమ్మతించారనమాట. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ బంధువులందరినీ పిలిపించి సువార్త వినిపించాలని ఆశపడుతున్నారు. సో తలుపులు మూసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వస్తున్నాడంటే ఇక్కడికి రానియకూడదు, ఇక్కడికి ప్రవేశించకూడదని ప్రణాళికలు దుష్టుడు వేసేస్తాడు అనమాట. ఎందుకంటే దేవుని దూతలు చెరసాల తలుపులు తెరిచారు. కాబట్టి సాతాను దూతలు తలుపులు ఎలా మూయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఆ తలుపులు మూసేవారు ఎవరైతే సాతానుకు సహకరిస్తారో వారు దేవుని భయం లేనివారు కనుక మన వారితో ఎంత మాత్రం కూడా కలిసి దేవుని పనిని పాడు చేయకూడదని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. కారణం, దేవుని పనికి తలుపులు మూసిన తర్వాత మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ తలుపులు మూయబడతాయి. మీరు చూడండి, దైవ గ్రంథంలో రాత్రి మనం విన్నట్లుగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. 1వ అధ్యాయం 8వ వచనంలో, మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను అన్నాడు. మాసిదోనియా, అకయ అంటే అర్థం ఏంటంటే అవి స్థానిక ఒక గ్రామాలు కాదు, అవి గ్రామాలు కాదు, అవి ప్రాంతాలు అనే మాట చూస్తాం.
కాబట్టి 7వ వచనం అక్కడ ఏముందంటే మాసిదోనియా అకయ అనే మాట ఉంది. మాసిదోనియా అకయ. కాబట్టి స్థలాల మీద ప్రభావం కలిగిన అభిషేకం కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే 3వ వచనం 4వ వచనంలో ఏం చెప్పాడు? మా సువార్త మాట కాదు శక్తి అని చెప్పాడు. అంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏ మాట మాట్లాడినా అది శక్తే. ఎంత శక్తి ఆయన అభిషేకం అంటే మాసిదోనియా అకయ ప్రాంతాలను ప్రభావితం చేసేంత శక్తి కలిగిన ప్రవక్త, శక్తి కలిగిన అపోస్తలుడు. మన ప్రభు గురించి కూడా లూకాసు వార్త 24లో ఏముంది? ఆయన క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త. 24:19 శక్తి గల ప్రవక్త. అందుకని ఏమన్నాడంటే మేము రాకూడదని కొంతమంది ఆటంకాలు కలిగిస్తున్నారు కదా, వాళ్ళు రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడంటే 4వ అధ్యాయం, సరే వాళ్ళ శక్తి ఏంటో నేను తెలుసుకుంటా అన్నాడు. 19 వాళ్ళ శక్తి ఏంటో నేను తెలుసుకుంటానని అన్నాడు. ఎందుకంటే మరి పౌలు యొక్క శక్తి ఏంటంటే మాసిదోనియా అకయ ప్రాంతాలను ప్రభావితం చేసే శక్తి గల ప్రవక్తను రాకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించారు కొరింథీలో ఉన్నవారు. పౌలు అప్పుడు ఏమన్నాడంటే వారి యొక్క శక్తి ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పాడు. సో ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మనం ఆలోచన చేయాలి. అదేంటంటే దావీదును కూడా రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం జరిగింది. ఇది మనం సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి గ్రంథం అంతా సౌలు దావీదును బయటే తరిమాడు. అయితే సౌలు చనిపోయిన తర్వాత సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మరి యెబూసీయులు మరి నివాసం చేస్తున్నప్పుడు 6వ వచనంలో వాళ్ళు ఏమన్నారంటే దావీదు లోపలికి రాలేడు అని తలంచి నీవు వచ్చిన ఎడలెచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానం చెప్పగా, మరి మనం చూస్తున్నాము దావీదు ఏం చేశాడంటే దావీదు 9వ వచనం ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమని పేరు పెట్టాడు. సో దావీదు ఆ కోటను స్వాధీనపరుచుకున్నాడని 7వ వచనంలో మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటారంటే అడ్డగడియలు గల పట్టణం అంటారు. అడ్డగడియలు గల పట్టణం అంటే ఏంటంటే అడ్డంగా గడబెట్టారని అర్థం. అడ్డంగా గడబెడితే దావీదు ప్రవేశించాడు. చూడండి దేవుని భయం లేని వాళ్ళు. సో అభిషేకం ఇక్కడికి వస్తే ప్రభావవంతమైన కార్యాలు జరుగుతాయి అనేది సాతానికి తెలుసు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో దురాత్మలు ఉంటాయి, వాటికి భయం. అందుకనే గెరాసీనుల ప్రాంతానికి యేసు ప్రభుని రానీయకుండా ఉండటానికి ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు. కానీ ఇక్కడ మనం వాళ్ళతో ఏకీవించిన మనుషులను మనం చూస్తున్నాం. చాలా విచారం ఏంటంటే ఆరంభంలో అందరూ బాగానే ఉంటారు, కానీ ఎప్పుడైతే కొంతమంది ఇక వచ్చిన ఆయనతో ప్రార్థన చేయించుకోవటం, కలిసిపోవటం, లేకపోతే వచ్చిన ఆయనతో సంప్రదింపులు చేయటం ఇలాంటివి చేశారంటే ఈయన కట్ చేయాల్సిందే అనుకుంటారు. ఇక అట్లాంటి దురాలోచనలు వచ్చేస్తాయి. సో అట్లాంటి ఆలోచనలు రానియద్దు. కారణం ఏంటంటే ఎవరి అభిషేకం వారిదే. మన పైన ఉన్న అభిషేకాన్ని మనం గనపరిస్తే దేవుడు ఆ పదవిని మనకి ఇస్తాడు. రేపొద్దున మనల్ని ఆ అనాయింటింగ్ లోకి తీసుకెళ్తాడు. కానీ అసూయపడి మనం అడ్డుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే అది ఖచ్చితంగా దురాత్మ పని. అది మనలోనికి ఎప్పటికీ రానియకూడదు. కొన్నిసార్లు మనము ఇటువంటి శోధనలో చిక్కుకుంటాం. హెబ్రీ 12:1 ఏం చెప్పాడు? సులువుగా చిక్కులు పెట్టి పాపమును ప్రతి భారమును మనం విడిచిపెట్టాలి, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. కొన్నిసార్లు ఇటువంటి వాటిలో చాలా స్వల్పమైనవే కానీ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మన యేసు ప్రభు వైపు చూసి వాటి నుంచి మనం విడుదల పొందాలి. ఆ ఒకసారి ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో ఒక ఆయనకి అసలు బాగోలేదన్నమాట. బాగోపోతే నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేయమంటే నేనేం చేశాను? ప్రార్థన చేశాను అనమాట. ఎందుకని నేను ఎవరికి ప్రార్థన చేశాను? ఆ విశ్వాసం ఉన్న సంఘానికి ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారెంతకీ ఈ వాక్యంలోనే నేర్చుకుంటున్నారు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానని తెలిసిందో
ఇక వాక్యంలో చెప్పడం మొదలు పెట్టారనమాట. అంటే స్థానిక సంఘ సేవకుడు ప్రార్థన చేస్తే మీకు కార్యాలు జరగవా? మీరు ఫలానా ఆయనే చేయాలని అనుకుంటారా అని ఇంకా మామూలు క్లాస్ కాదు. ఆ రోజు మొత్తం తేలిపోయారు. సో ఇట్లాంటివి వద్దు. ఇటువంటి దురాలోచన కలిగి మన ప్రాంతానికి రాకూడదని ప్రవక్తను అడ్డు పెట్టొద్దు. అపోస్తులుణ్ణి ఆటంకపరచొద్దు. కారణం ఏంటంటే అలాంటి పనులు మనం చేస్తున్నామంటే ఇది మీ పని కాదు, అది ఖచ్చితంగా దురాత్మ పని. మీరు చూడండి, యేసు ప్రభు లూకాసు సువార్త 9వ అధ్యాయంలో 54వ వచనంలో మనం చూస్తాం. ఆయన యెరూషలేములో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని రానీయలేదన్నమాట. అప్పుడు శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయటం నీకు ఇష్టమా అని అడిగారు. అసలు యేసు ప్రభు ఎవరండి? అపోస్తులు 1:11 పరలోకంలోనికి ఆయనకు ఇన్విటేషన్ ఉంది. పరలోకమే ఆయనను చేర్చుకొని తన కుడిపార్శ్వాన్ని కూర్చొని పెట్టుకుంది. అటువంటి ఆయనని పట్టణాల్లోనికి రాకూడదనే ఆలోచన చేసిన వారు, ప్రాంతాల్లోనికి రాకూడదనే ఆలోచన చేసిన వారు ఎంత బలహీనమైన ఆలోచన చేశారు చూడండి. సో ఈ ఉదయం మనకి ఇవన్నీ పాఠాలన్నమాట, లెసన్స్. ఏ విషయంలో అంటే దేవుని భయం లేని వారు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఇప్పుడు సాధారణంగా సేవకుని పిలిపించి అనేక మందికి వాక్యం చెప్పించాలి అని అనగానే ఫస్ట్ సేవకుడు ఏమనాలా? మంచి ఆలోచన, నువ్వు పిలిపించి నేను కూడా సహకరిస్తాను, నేను భోజనాలు పెడతానని ఎత్తి చెప్పాలి. కానీ పైకి ఏమో కనిపిస్తే వందనాలని చెప్పి చాలా నవ్వుతో పలకరించేవాళ్ళు, ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ మంత్ పిలిపిద్దాం, ఇప్పుడు వద్దులే, అప్పుడు చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తున్నారంటే వాళ్ళ హృదయంలో ఎంత దుర్నీతి ఉందో చూడండి. అంటే వాళ్ళు ఆలోచన చాలా భయంకరంగా ఉంది. సో ఇవి మీరు గమనించుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు గమనించలేదంటే వాళ్ళ దుష్టక్రియలో మీరు కూడా పాల్గొరవుతారు. అడ్డుకోవాలని ఎవరు ప్రవర్తించకండి. ఎందుకంటే ఇది ధర్మశాస్త్రోపదేశం కాదు కదా మీరు అడ్డుకోవటానికి. ఇది ధర్మశాస్త్రోపదేశం అయితే ఎస్, మనం చిన్నగా చెప్తాం, అలా కదండి అతను కలిపి చెరిపెడు బోధిస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 2:17 అతడు ప్రవేశించడం ద్వారా సంఘానికి అభ్యంతరం, పరిచర్య పాడైపోయిద్దని మనం పరిచర్యను ఆటంకపరచవచ్చు. కానీ కృపగల సందేశాన్ని చెప్పే అభిషేకాన్ని ఆపాలి అనే ప్రయత్నంలో ఉంటే అది ఎంత దురాలోచన. సాధారణంగా సేవకులు వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యే, విశ్వాసులు జాయిన్ అవనివ్వరు. ఎందుకంటే ఈ వాక్యం విన్న తర్వాత మా పాస్టర్ గారు ఈ వాక్యమే చెప్తున్నాడు, ఇంతకీ ఈయన వాక్యం ఎక్కడి నుంచి పొందుకొని చెప్తున్నాడు అని అనుకుంటారని విశ్వాసులు ఎవరు జూమ్ లో జాయిన్ అవ్వకుండా సేవకులే జాయిన్ అవుతారు. అటువంటి దురాలోచన కూడా ఉంది చాలా మందికి. కానీ నిన్న ఫోన్ చేసిన సేవకుడి గురించి నేను చెప్తున్నా కదా, ఆయన ఏమంటాడంటే ఇంకా 10 మందిని జాయిన్ చేస్తున్నాను అన్న, ఇప్పటికే చాలా మందిని పరిచయం చేస్తున్నాను, ఇంకో 10 మందిని జాయిన్ చేస్తున్నాను అన్న అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఈయన వాక్యం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడా అనుకుంటారనే ఆలోచన లేదు కదా. అటువంటి ఆలోచన రానియద్దు. ఎందుకంటే దేవుడు ప్రతి కాలంలో ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇస్తాడు. ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. అపోస్తుడైన పౌలు నేరుగా దేవుని దగ్గర నుంచి ఉపదేశం పొందినవాడు, దర్శనం పొందినవాడు. గలతీలకు రాసిన పత్రికలు అందుకనే ఆయన ఏమంటాడంటే, ప్రభువు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను యెరూషలేముకి వెళ్ళలేదు కానీ అరేబియా దేశంలోనికి వెళ్ళాను అన్నాడు 17. ఎందుకంటే ఏ స్పెషల్ కాలింగ్ అండ్ ఏ స్పెషల్ రెవల్యూషన్ ఫర్ ది అపోజిల్ పాల్. అండ్ దట్స్ వై దేవుడు ఏం చేశాడంటే యెరూషలేముకి వెళ్ళనీయలేదు ఆయన్ని. ఎందుకంటే ఈయన యెరూషలేముకి వెళ్తే అక్కడ ఉన్న వారికి యూదులకు చెప్పాల్సిన సువార్త ఉంది. కానీ మరి అన్యజనుల మధ్యలో అపోస్తులత్వం అనేది క్రొత్త పని. అందుకని ఈయన దేవుడు అరేబియా దేశంలోకి పంపించాడు. మరి మిగిలిన వాళ్ళు అందరు సేవకులు ఎక్కడ నేర్చుకుంటున్నారు? పౌలు దగ్గర నేర్చుకుంటున్నారు. తప్పేమి కాదు, దేవుడు పౌలుని అలా లేపాడు. సో పౌలు దగ్గర నేర్చుకోవడం తప్పేం కాదు. సో అలాగే దేవుడు స్పెషల్ కాలింగ్ ఎవరికైతే ఇచ్చాడో వారి అండర్లో ఉండి వర్క్ చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు వారి దగ్గర మనం నేర్చుకుంటాం. అలా ఎవరైనా ఒకవేళ నువ్వు ఆయన మెసేజ్ కాపీ కొట్టి చెప్తున్నావు కదా అంటే ఆయన మెసేజ్ కాపీ కొట్టడం చెప్తాం కాదు, నేను ఆయనకి దేవుడు ఇచ్చిన అభిషేక పిలుపులోనే నా సేవ కూడా జరుగుతుందని చెప్పుకోవడానికి సిగ్గే ఉంది. అది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారంటే అర్థం ఏంటి? అది కూడా దుర్నీతే.
అది వద్దు, అది రానియద్దు. నేను కూడా అరేబియా దేశంలోకి వెళ్ళానని చెప్పుకోకండి, తప్పది. ఎందుకంటే ఆ బయట గుర్తుపడతారు. ఈ ఈ పదాలు మీ అంతటి మీకు రాలేదుగా. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే పదం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వాడేస్తున్నారు. విశ్వాస మూలమగు నీతి అనే పదం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కల్మషం తోచని మనస్సాక్షి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ మీరు పట్టుకెళ్ళిపోయి ఇవన్నీ దేవుడు నాకు రివీల్ చేశాడంటే ప్రజలు నవ్వుతారు. అట్లా కాదు. మనకి దేవుడు ఒక కాలింగ్ లో పనిచేసేది ఇచ్చాడనమాట. సో అందులో మనం పనిచేయాలి. ఇప్పుడు మేరీ వసంత్ గారు ఉన్నారు హైదరాబాద్ లో. ఆ, మనకందరికీ ఆమె బహిరంగంగా చేసే పని తెలియదు. కానీ ఆమె సీక్రెట్ గా అంటే మనకు తెలియని ఒక స్త్రీల కూడిక చాలా మంది మధ్యలో ఆన్లైన్ లో మీటింగ్ జరిగిస్తున్నారు. ప్రతి వారానికి 2 సార్లు జరిగేది. లాస్ట్ వీక్ ఏదో ఒక న్యూ న్యూ మినిస్ట్రీ ఈ వారం స్టార్ట్ చేశారని తెలిసింది. అయితే నా చేత ప్రార్థన చేయించుకొని స్టార్ట్ చేయాలని ఆశపడ్డారు. అయితే నేను నిన్న అందుబాటులో లేను, కానీ అయితే ఒక విషయం చెప్తున్నాను. ఆమె కూడా అనేక మందిని మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారి సభలో యాంకరింగ్ చేసిన ఒక యాంకర్ ని తీసుకొని వచ్చారనమాట. వాళ్ళు కూడా జోసెఫ్ ప్రిన్స్ గారి వర్తమానాలు విని ఫాలో అవుతారు వాళ్ళు. అయితే ఆ సిస్టర్ కి చెప్తుంది అనమాట, ఈయన మా సేవకుడు, నేను ఈయన దగ్గరే వాక్యం నేర్చుకుంటానని. అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది సేవకులు ఒక పిలుపులో, ఒక అభిషేకంలో దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. అది మనం ఎప్పుడు చెప్తాము? వాక్యం చెప్పే ఆరంభంలో చెప్తాం. కొంత మనము ప్రసంగికులమని మెయిన్ స్పీకర్స్ గా గుర్తించబడిన తర్వాత ఇక అది చెప్పడానికి ఇష్టపడం. ఎందుకంటే ఎక్కడో మన మహిమ తగ్గిపోద్దని. అది రానియద్దు. అది ఎప్పటికీ రానియద్దు. ఎందుకంటే యేసుప్రభు దినం వరకు కూడా ఇక్కడ ఒక ప్రణాళిక ఉంది. ఏదైనా ఒక మినిస్ట్రీ స్టార్ట్ అయితే దాని పట్ల ప్రణాళిక ప్రభు దినం వరకు ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభమైన జ్వాల 1:8లో అది భూదిగంతాల వరకు ఉంది. కాబట్టి ఒక కాలింగ్ ఉందంటే దానికి ఎండింగ్ ప్రభు వచ్చే దినం వరకు, ఆ కాల్ వరకు ఈ కాలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడు కూడా కొంచెం నేర్చుకున్న తర్వాత అందరూ గనపరుస్తున్నారు అనేటప్పుడు మనం ఒకళ్ళ కింద ఉన్నామని గుర్తుపట్టకూడదని ప్రవర్తన చేసామంటే నాటి నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది అనేది నెరవేరిపోద్ది. అది మన జీవితాల్లోనికి రాదు. దేవుని భయం లేని ప్రవర్తన మనలో కనపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి చూపిస్తాడనమాట. వారు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి తోడేండి ద్వారం తెరుస్తున్నాడు. మరి ఆశ్చర్యం కాదా? మనం ఆ, ఈ సంవత్సరం ఏమనుకున్నాం మీకు గుర్తుందా? ఈ 2 సక్సెస్ఫుల్ గా అయిపోయినాయి. ఇంకోటి ఉంది, అది కూడా దేవుడు సక్సెస్ఫుల్ గా జరిగిస్తాడని మీరు ప్రభుకు స్తోత్రం చెప్పండి. విషయం ఏంటంటే ఏది తలంచినా నెరవేరుస్తున్న వారికి భయపడాలి మనం. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉన్నాడని సత్యం. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలగదు, మనుషుల వల్ల జరగదు. ఇది ఖచ్చితంగా దేవుని వల్లనే జరుగుతుంది అనేది తెలుసుకున్నప్పుడు భయపడాలి. దేవుని భయం లేకుండా మనము వెళ్ళిపోతే దేవుడు బైబిల్ ఓపెన్ చేసే స్థలంపులు ఇవ్వడు. ఎందుకంటే దావీదు తాళపు చెవి అంటే అది అడ్డగడియలు గల పట్టణంలోనికి ప్రవేశించిన అభిషేకం. ఆ తాళపు చెవి కలిగిన వారికి గ్రంథంలో ఉన్న సంగతులు కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. దుర్నీతితో మనం దేవుని పనిని ఒక చోట అడ్డగించి ఇంకో చోట ప్రసంగం చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఎట్లా తలంపులు ఇస్తాడండి అసలు? ఎవ్వడు. మీరు చూడండి అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఎవరినైతే జీవం గురించిన సంగతులు చెప్పమని దూత వచ్చి తలుపు తెరిచాడో ఆ సందర్భం మీరు ఒకసారి చదవండి. 5వ అధ్యాయంలో ఏముందంటే 20 20వ వచనంలో ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి అన్నాడు. దానికి ముందు ప్రభువు దూత ఏం చేశాడు? చెరసాల తలుపులు తెరిచాడు. సో చెరసాల తలుపులు తెరిచాక వారికి లేఖనాల్లో ఉన్న జీవాన్ని గూర్చిన మాటలు గ్రంథంలో తెరిచాడు. కిందకొస్తూ ఏమనుందంటే ఇక్కడ ఇలా రాశారు ఏమనంటే, ఇదిగో వాళ్ళు అక్కడ వాక్యం చెప్తున్నారు. 25వ వచనం, మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు వాక్యం బోధిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు తలంపులు ఇస్తున్నాడు, జీవాన్ని గుర్చిన మాటలు ఓపెన్ చేస్తున్నాడు.
చూసారా, దేవుని పనిని ఒక పక్కన అడ్డు పెట్టేసి అది జరగకూడదని ప్లాన్లు వేసేసి, ఇక్కడికి ప్రవక్త రాకూడదని, ఇక్కడికి అపోస్తులుడు రాకూడదని, ఇన్ని ప్రణాళికలు వేసినోడు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తుంటుంటే దేవుడు వారికి తలంపులు రాకుండా లాక్ వేశాడు. కారణం ఏంటంటే దావీదు తాళపు చెవంటే ఆ ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. సో ప్లీజ్, మీరు ఏదో చెప్పేస్తున్నారు, ప్రజల్లో ఏదో జరిగిపోద్దని మీరు అనుకో. దేవుని పని మీరు పాడు చేసినప్పుడు ఏమీ జరగదు. ఒక్క తలంపు చాలు, దేవుడు కొన్ని వందల మందిని మీకు ఇస్తాడు, ఒక్క తలంపుతో ఇస్తాడు. కానీ ఆ తలంపు ఎక్కడుందో అది మీకు ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వాలంటే మీరు దేవుని పనిని క్లోజ్ చేసి ఎటువంటి ప్రయత్నం చేయొద్దు ఎక్కడ. సో దేవుని పనిని ఓపెన్ చేయండి, మీకు జీవం గల సంగతులు ఓపెన్ అయితే. మీరు చెరసాల్లో వేయించిన మనుషులు వారు దేవాలయంలో నిలబడి వాక్యం చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి తలంపులు వస్తాయి? దేవుని పనిని మనం ఆటంకపరచకపోతే తలంపులు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, కొంతమంది వాక్యం చెప్తే భార్యలే వినరు. మరి నేను ఎలా చెప్తుంటే చాలా మంది చేతులు ఎత్తారు. దేవుని స్తోత్రం. మీరు వాక్యం చెప్తే మీ భార్యలు ఎందుకు వినరు తెలుసా? ఇటు తలకే తినేస్తున్నాడు అనుకుంటారు. చెప్పిందే చెప్పి తినేస్తున్నాడు రా బాబు అనుకుంటారు. కానీ దూరదేశం నుండి వచ్చి శాబాదేశపు రాణి సొలొమోను థాట్స్ వింటుంది. ఈరోజు ప్రజలు రావాలి, వచ్చి తలంపులు వినాలి. యవనస్తులు ముఖ్యంగా వాక్యం అనగానే బయటికి పోకూడదు, ఎందుకంటే వాళ్ళకి బోరింగ్ కొట్టకూడదు. మరి ఎంఐ మార్గంలో 3 గంటల ప్రయాణం వరకు వాక్యం బోర్ కొట్టలేదంటే అసలు యేసుప్రభు ఎట్లా చెప్పుకుంటాడు తలంపులు? లోక 24:27 ఆయన వాక్యం చెప్తుంటుంటే వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా? ఏ మీటింగ్స్ అయినా చూడండి, మధ్యాహ్నం భోజనం చేసి జాగ్రత్త జారుకుంటారు. మన మీటింగ్స్ లో మధ్యాహ్నం కూడా కూర్చుంటారు, కుర్చీలు ఖాళీ ఉండవు మధ్యాహ్నం మీటింగ్ లో కూడా. ఎందుకండి? కారణం ఏంటంటే ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి. కాబట్టి ఇది నా వల్లే జరిగిద్దని ఒక మనిషి అనుకున్న వరకు జరుగుతాయి కార్యాలు. నా వల్లే జరుగుతుంది, అభిషేకం వల్ల కాదనుకునేటప్పుడు మధ్యాహ్నం మీటింగ్ కాదు, ఉదయం మీటింగ్ కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే ప్రజలకు బోర్ కొట్టిపోతారు అంతే. కాబట్టి ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని భయం లేని వాళ్ళు ఉన్నారు అని మీరు తెలుసుకోండి. వాళ్ళు దేవుని పనిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారితో మీరు ఎంత మాత్రం చేతులు కలపకండి. కారణం ఏంటంటే వారు చేసే పనుల్లో మీరు కూడా పాలువారు అయినప్పుడు ప్రభు మీకు కూడా తలుపులు తెరవద్దని యోహాను 3వ పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవడైనా మీ ఇంటికి వస్తే వానితో శుభమని చెప్పొద్దు, వానిని మీ ఇంటి కూడా చేర్చుకోవద్దని 2వ పత్రిక 9వ వచనం. అంటే దేవుని పనిని ఆటంకపరిచే వాళ్ళు ఇంటికి వస్తే టీలు ఇవ్వటం, టిఫిన్లు పెట్టడం నో. నేను రీసెంట్ గా సేవకు వచ్చిన ఒక దేవుని సేవకుడితో మాట్లాడి చెప్పాను, ఇప్పుడు మీరు సేవకు వచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పేదేనండి. దేవుని పనిని పాడు చేసే వాళ్ళు ఎవరిని పిలిచి వాక్యం చెప్పించకండి. దేవుని పనిని పాడు చేసే ఎవరిని కూడా పిలిచి ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళు వచ్చినా, వాళ్ళు ఏదైనా మాట్లాడినా, జస్ట్ వస్తామని ముందే ఫోన్ చేసి చెప్పినా కూడా, బ్రదర్ వద్దు నేను పిలుస్తాను, నేను పిలిచినప్పుడు రండి అని నిర్మోహమాటంగా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కాలు పెట్టాక సేవ ఆగిపోతుంది, పరిచర్య ఆగిపోతుంది. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళినా దేవుడు తలుపులు తెరుస్తున్న అభిషేకం ఉంటుంది చూసారా, వాళ్ళని పిలవండి. మన దగ్గర ఇబ్బందే, కానీ ఆతిథ్యం చేయండి. ఆదికాండం 18లో అలాగ అబ్రహాం ఏం చేశాడంటే, మీరు దాటిపోవద్దు నీ దాసుని, మీరు ఉండండి, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు. సో ఆ ప్రయత్నం మనం చేయాలి. పనిని బాడు చేసే వాళ్ళకి భోజనాలు పెట్టద్దు, పనిని పనిని జరిగించే వాళ్ళని భోజనం పెట్టండి. అప్పుడు మీ పని అద్భుతంగా జరుగుతుంది. పనిని పాడు చేసే వాళ్ళకి ఎప్పుడైతే మీరు భోజనం పెట్టారో అప్పటి నుంచి పరిచర్య కుంటుపడిపోతుంది. చూడండి, దేవుని పని ఆగిపోతుంది. ఎక్కడికి ప్రవేశించినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మనం మొండిగా ముందుకెళ్లకుండా, మూర్ఖంగా ముందుకెళ్లకుండా, చేసిన తప్పును ఒప్పుకొని సరిచేసుకొని మళ్ళీ పని చేయాలి తప్ప, నేను అయినా సాధిస్తానని ముందుకెళ్తే ఓటమే తప్ప గెలుపు రాదు. యెహోషువ బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు, అసలు ఏదో ఒక మిస్టేక్ జరిగింది, మేము అందుకే ఓడిపోతున్నాం. ప్రభు స్పష్టంగా మిస్టేక్ అంటే బయట పెట్టాడు. వెంటనే ఆ ఆకాను చేసిన పాపాన్ని తీసి బయట పారవేశారు. హాయి పట్టణం మీద విజయాన్ని వారు సాధించారు. సో ప్రభు మీ అందరికి అట్టి కృప దయచేయను గాక. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు కూడా పంచుకోండి, భార్య భర్తలు కూర్చొని పంచుకోండి. ఏమనంటే నిజమే కదా,
సో మనం ఎవరిని పిలుస్తున్నాం? ఎందుకంటే ఏదైనా వనంలో భార్య భర్తలు ఇలా మాట్లాడుకోలేదు కాబట్టే పిలవకుండా పెళ్లికి అటెండ్ అయిన వాడు వచ్చేసాడు వాళ్ళ జీవితాల్లో, సాతాను గాడు. కానీ ఎంఐ మార్గంలో ఆ ఇద్దరు భార్య భర్తలు యేసుక్రీస్తు సంగతులు పంచుకుంటే ఎలా అనుకున్నారు? ఆయన శక్తి గల ప్రవక్త అని మాట్లాడుకుంటున్నారు. ఈలోగా యేసు తానే వచ్చి వారిద్దరితో కూడా నడుస్తున్నాడు. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో వారిద్దరు సంభాషించుకొని నడుస్తున్నారు. యేసు తానే దగ్గరికి వచ్చాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇద్దరిని సెర్చ్ చేయండి, ఇద్దరు పురుషులు చూపిస్తుంది గూగుల్. కానీ లేఖనాన్ని సెర్చ్ చేయండి, వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఎంఐ మార్గంలో ఉన్న వీరిద్దరు భార్య భర్తలు. వారిద్దరిద్దరు పురుషులు కాదు. ఎంఐ మార్గంలో ఉన్న వీళ్ళిద్దరు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఇద్దరు దంపతులు ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇద్దరు దంపతులు ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే వారు యేసు ప్రభువుని పిలిచారు. అసలు ఫస్ట్ మీరు వాక్యం విని భార్యతో మాట్లాడండి, భర్తతో మాట్లాడండి, తల్లిదండ్రులతో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకుని ఏం చెప్తారంటే, గమనించావా ఈ మధ్యలో మనం ఫలానా వ్యక్తిని పిలిచి ఆతిథ్యం ఇచ్చిన కాడి నుంచి పని ఆగిపోయింది, లేదా ఫలానా వ్యక్తిని పిలిచి మనం పరిచయం చేసిన కాడి నుంచి పని పరిగెడుతుంది. సో ఇవి మీరు షేర్ చేసుకోవాలి. అట్లా షేర్ చేసుకున్నప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆదికాండం 18లో ఆ ఇద్దరు భార్య భర్తలు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. నువ్వు రొట్టెలు పిసుకంటే నేను పిసుకను, ఆయన ఈ టైంలో ఎవడు చేయమంటాడు, నేను చేయను అని అనలేదు ఆమె. వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ చూడండి, వాళ్ళిద్దరి కాంబినేషన్ చూడండి. ఈయన పరిగెత్తుతున్నాడు, ఆమె 3 మానికల మెత్తని పిండి త్వరగా పిసికింది. అంటే వాళ్ళు ఎవరిని చేర్చుకోవాలో ఆ సింధూరు వనంలో వారికి, మమ్రేలో వారికి ఒక ఐడియా ఉంది. మనం మాట్లాడుకోకపోతే మరి సిస్టర్ గారు పిలుస్తారు వాళ్ళని, మనకు తప్పదు. బ్రదర్ పిలుస్తాడు, మనకు తప్పదు. వాళ్ళు వచ్చిన తర్వాతనే దేవుని పని అయిపోద్ది. చాలా క్లియర్గా మీకు ఈ దినాల్లో స్పష్టంగా కనపడుతుంది. దేవుని పనిని పాడు చేసే కాలు మోపాడా పని అయ్యింది అంతే. కానీ దేవుని పనిని కట్టేవాళ్ళు కాలు మోపారా పని విస్తరించింది. సో మనం ముఖ్యంగా ఈ వాక్యం వినేసి ఫోన్ చేసి, బ్రదర్ మీరు మా దగ్గర రండి, మీటింగ్ పెట్టుకుంటాము, లేకపోతే ఫలానా ఆయన వస్తే బాగుంటుంది మీటింగ్, అట్లా కాదు. పౌలు గారు ఎలా చెప్పాడంటే ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:22లో ప్రార్థన చేయండి, ప్రార్థనల మూలంగా సేవకులు మీకు అనుగ్రహించబడాలి. ఫస్ట్ మనం చేయాల్సిన ప్రార్థనల మూలంగా వారు మనకు అనుగ్రహించబడాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా ఫలానా సేవకుడు చాలా అభిషేకం గలవాడు, ప్రాంతాల మీద ప్రభావం గలవాడు, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు ఓపెన్ చేస్తారు, బావులు ఇస్తారు, జలలు ఇస్తారు, ఓటలు ఇస్తారు, అటువంటి ఆయన మా దగ్గరికి రావాలని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. సో అది మనం చేయాలన్నమాట. సో నిన్న జాన్ అలాగే తన భార్య వాళ్ళిద్దరు కూడా చాలా మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చారు. కానీ దేవుడి సేవకులు రాజేష్ గారిని అలాగే మమ్మల్ని వాళ్ళు సాగనంపడానికి చివరిదాకా నిలబడే ఆ చెల్లి కూడా నిలబడే ఉందంటే, సో కొంతమందికి అర్థమవుతుంది దేవుని భయం అనేది కొంతమందిలో ఉంటది. కానీ అది లేని వారితో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. అది లేని వారి గురించి మనతో మాట్లాడుతున్నాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సేవకులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు త్వరపడి ఎవరి చేత హస్త నిక్షేపణం చేయించుకోవద్దు, ఎవరి చేత కూడా త్వరపడి కాలు మోపించుకోవద్దు, ఎవరితో ఎక్కువగా డోంట్ డిస్కస్. ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. వాళ్ళ మీద ఉన్న ఆత్మ ఏంటి అనేది మీకు అర్థం అవ్వకపోతే పని పాడైపోయింది. ఈ దినాలు మనం చెక్ చేసి పని ఎలా ఇంక్రీజ్ అవుతుంది చెక్ చేసుకోవాలి. గత సంవత్సరం మనం ఎంతవరకు వ్యాపించాం, ఈ సంవత్సరం ఎంతవరకు ఫలించాం, గత నెల మనం ఎంతవరకు వెళ్ళాం అనేది మనం ఎప్పటికప్పుడు కూర్చొని లెక్కలేసుకోవాలి. కారణం ఏంటంటే మనం ఇంకా అక్కడే ఉంటే ఒకసారి మళ్ళీ మనం కాలింగ్ విషయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కదా. రాత్రి కూడా నేను చెప్పే కదా, దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు కష్టకాలంలో? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దావీదుని అభిషేకించింది సమూయేలే. కష్టకాలంలో యేసుప్రభు ఎక్కడికి వెళ్ళారు? యోహాను సువార్త 10వ అధ్యాయం యోర్దాను దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే యోర్దాను దగ్గరే ఇదిగో నీవే నా ప్రియకుమారుడు అనే శబ్దం ఆయన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఏదైనా ఇబ్బందికరం, పరిచర్య విస్తరించట్లేదు, పని సక్సెస్ఫుల్ గా జరగట్లేదు, చేసే ప్రయత్నాలు వెళ్ళట్లేదు అంటే అగైన్ వీ హ్యావ్ టు కమ్ టు అవర్ కాలింగ్. అసలు మన ప్రభు ఎక్కడి నుంచి పిలిచాడు,
ఎప్పుడు పిలిచాడు, ఏ సందర్భంలో పిలిచాడు, ఏమని పిలిచాడు, ఆ కాలింగ్ దగ్గరికి వచ్చి మరలా మనం వల బాగు చేసుకొని మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాలి. అంతేగాని ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఏముందంటే, యేసు యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచినప్పుడు వారు ఏం చేశారు, మూసియా దగ్గరికి వచ్చారు, బితూనయకు వెళ్ళుటకు కూడా ప్రయత్నం చేశారంట. ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? మనం ఇన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోవటం ఎవరు గమనిస్తారంటే మనతో ఉన్నోళ్ళు గమనిస్తారు. మొండిగా చేయొద్దు. ఎందుకంటే క్లియర్ గా చెప్పాడు, ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు. అప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది దర్శనం? మాసిదోనియాకి. సో మాసిదోనియాకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అయింది, కానీ మాసిదోనియాకి వెళ్లకుండా ఇంకా అక్కడికక్కడే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని ప్రభు ఆటంకపరిచాడు. నేను సంగారెడ్డిలో వాక్యం చెప్తున్నప్పుడు సందీప్ బ్రదర్ మమ్మల్ని ఎలా ప్రశ్న అడిగాడు, అన్న స్పష్టంగా చెప్పండి నేను ఎక్కడ పని చేయాలని అడిగారు. అప్పుడు మేము అందరం కలిసి మాట్లాడింది ఏంటంటే, అసలు ప్రభు మీకు ఎక్కడ చెప్తున్నాడు అడిగి వెళ్ళిపోండి అని చెప్పి. మనము ఎక్కడ పని చేయాలో ప్రభు చెప్తాడు, అక్కడికి మనం వెళ్ళిపోవాలి. కానీ రీసెంట్ గా ఏం జరిగింది, మొన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం హైదరాబాద్ లో వాక్యం చెప్తుంటుంటే ఎగ్జాక్ట్ గా ఏ వాక్యం వచ్చిందో అలాగూ ఏం జరుగుతుందంటే, వాళ్ళు కాకినాడ వచ్చేయాలి, షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ఆటంకాలు, ఇప్పుడు కాదు కొంతకాలం ఆగి రండి అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ ధైర్యంగా ఒక రోజు వచ్చిన వర్తమానాన్ని బట్టి వారు కాల్ చేయగానే అసలు ఏ రీజన్, అంతకుముందు చెప్పిన ఏ కారణాలు చెప్పకుండా మీరు వచ్చేయండి సర్దుకోని అని చెప్పారు. వాళ్ళు వెంటనే షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. సో ఇదే విధేయత యేసుప్రభు వచ్చే దినం వరకు సందీపానలో ఉండును కాక అని మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సేవకుల్ని సాతాను గడు చాలా అటాక్ చేసేస్తాడు. కానీ మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మన సేవకులందరి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, వాడు పనిని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడికి దేవుని భయం ఉండదు. సాతాను గాడికి దేవుని భయం కలగాలని మీరు ఏం ప్రార్థన చేస్తారంటే ఆ ప్రార్థనలు ఏం చేయకండి. కానీ వాడు వాడుకుంటున్న వ్యక్తులకు దేవుని భయం కలగాలి అని మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు ఎవరినైనా పరిచర్యకు పిలుస్తున్నాడని తెలిస్తే ఫస్ట్ మీరు, ప్రేమతో చెప్తున్నాను, ప్రసంగాలు చెప్పకండి. ముందు మీరు వచ్చి మీ మీ పిలుపుని స్పష్టంగా చెప్పేసేయండి. నన్ను ప్రభు పనికి పిలుస్తున్నాడు అని సంఘం ఎదుట ఒప్పుకోండి. అప్పుడు మీరు ముందుకు రండి. కారణం ఏంటంటే, ఒకవేళ మీరు పిలుపు ఉందని తెలిసి చెప్పకుండా మీరు కాలక్షేపం చేస్తే మాత్రం వాడు అటాక్ చేసేస్తాడు. కాబట్టి కాలింగ్ ఉన్న వాళ్ళు కాలింగ్ ఉందని చెప్పి అందరి ఎదుట ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా కూడా కాలింగ్ విషయంలో ప్రభు పిలుస్తున్నాడు అనే ఆలోచన ఉంటే మాత్రం సేవకులకు చెప్పి ప్రార్థన చేయమని కోరండి. కారణం ఏంటంటే, వాడు ఇబ్బంది పెడతాడు అనమాట. పనికొచ్చా కూడా ఇబ్బంది పెడతాడు. దేవుని భయం లేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? ప్రతి స్థలంలోనూ ఉంటారు. దేవుని భక్తి లేని వాళ్ళు ప్రతి స్థలంలో ఉంటారు. కానీ మీరు ఆ ఊరు వెళ్ళాక మిమ్మల్ని బట్టి దేవుని భయం కలగాలి. మీరు ఆ ప్రాంతంలో అడుగు పెట్టాక మీకు భయపడాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. మేమైతే దేవుని సేవకులు ఇక్కడ సేవ ప్రారంభించిన తర్వాత మేము ఇప్పుడు చూస్తున్నాం, మా చుట్టూ ఉండే వాళ్ళందరికీ దేవుడు భయం కలిగించాడు. సో ఇంతకుముందు చాలా ఆటంకాలు ఉండేవి మాకు. ఎందుకంటే ఇది హిందువుల ప్రాంతం. ఆ ఎవరు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదు, విగ్రహారాధన. ఇదేదో ప్రభువుని ఎరిగిన వాళ్ళ మధ్య స్టార్ట్ చేసిన సంఘం కాదు ఇది. స్టార్టింగ్ నుంచి మినిస్ట్రీ గోల్ ఏంటంటే ప్రభువుని ఎరగని వాళ్ళ మధ్యలో స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశారు. ఈరోజు జగన్నాథపురం మందిరంలో ఆ మందిరం నిండి బయట కూర్చుంటారు ప్రజలు. ఆదివారం అంతమంది ప్రజలు వస్తారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఘనపరుస్తారు. కారణం వాళ్ళు ప్రభువుని ఎరిగినందుకు కాదు, వాళ్ళందరికీ దేవుని భయం కలిగింది. ఒకసారి అయితే చిన్న చిన్న ఇన్సిడెంట్లే, కానీ ఒకసారి ఒక ఆయన వచ్చి మైక్ పెట్టొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఆ చాలా గొడవ చేశాడు. సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం ఆయన ఆ రోజు పొలానికి వెళ్ళాడు. తన పాడి ఆవుల దగ్గర ఆయన పాలు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు పాలు రావట్లేదని చెప్పి వెంటనే ఇంటికి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోమని చెప్పి మా ఇంటి వెనకాల ఆయన. సో ప్రభు చాలా కార్యాలు చేశారు. దేవుని భయము ప్రజలకు కలగాలి. కలగాలంటే మనం ఉన్న ప్రాంతం అంతట్లో దేవుని భయం కలిగేటట్టు మనం ఉండాలి. మనం అడుగుపెట్టి ఎంతకాలం అయింది ఈ స్థలంలో?
నీవు మా మధ్య మహారాజువై ఉన్నావని చెప్పాను. ఎక్కడ? ఆది కాండంలో 23వ అధ్యాయం. నువ్వు మా మధ్య మహారాజువి. మన ఒకళ్ళు చెప్తున్నారు వచ్చి, మీకు ఈ మట్టి కావాలంటే తీసుకొని వేసుకుంటే అంటున్నారు. ఎవరు వాళ్ళు? అసలు పలకరించనే పలకరించరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు పిలిచి ఇది కావాలా వాడుకోండి, అది కావాలా ఇది వాడుకోండి ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే, సో ఆ ప్రభావం ప్రభు మీ ద్వారా కలిగించాలి. సో దేవుని ఆత్మ మీకు సహాయం చేయను గాక. ఎందుకంటే భయం లేని ప్రజలు ప్రతి చోట ఉన్నారు. మరి యాకోబు తన పిల్లల్ని తీసుకొని వెళ్తే తన ఆడపిల్ల విషయంలో ఆ స్థలంలో ఉన్నవాడు చాలా అక్రమంగా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు సేవకులు పిల్లల విషయంలో కొంతమంది త్వరపడి ఏ పని చేయకుండా "ఒరేయ్, వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకండిరా" అని చెప్పగలగాలి. కానీ మన పిల్లల జోలికి కూడా ఇక్కడున్న యవనస్తులు వస్తే అట్లా, మన పిల్లల జోలికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తే అట్లా. సో మన ఆడపిల్లల జోలికి ఇక్కడ ఉన్న వాళ్ళు రాకూడదు, మన మగపిల్లల జోలికి ఇక్కడ ఉన్న ఆడపిల్లలు రాకూడదు. మన భయం ఈ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కలగాలి. సో ఇది ప్రభు ఈ కీర్తనలో మనకు చెప్తున్నాడు. ఆఖరిగా నేను ఒకటి చెప్తాను. 4వ వచనంలో ఏముందంటే, దీని అంతటి కారణం ఎక్కువ సమయం ఆయన బలిపీఠం దగ్గర గడపడం. ఇక్కడ ఇలా చెప్పాడు, నేను దేవుని బలిపీఠం నొద్దకు చేరుదును అన్నాడు. అక్కడ నా ఆనంద సంతోషములు ఉన్నాయని చెప్పాడు. బలిపీఠం నొద్ద ఎవరైతే ఎక్కువ గడుపుతున్నారో వారు దేవుని భయాన్ని అనేకులు కలిగిస్తారు. సో ఎప్పటికప్పుడు మనం కోరుకోవాలి, నీ బలిపీఠం నొద్దకు నన్ను నడిపించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వాక్యంలో ఏమనుందంటే, మనకొక బలిపీఠం ఉన్నది. 10వ వచనం. తర్వాత ఏం చెప్పాడు? మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తిరుటకు గుడారంలో 13వ వచనం, ఆయన యొద్దకు వెళ్ళుదాం అన్నాడు. మనకొక బలిపీఠం ఉన్నది అన్నాడు, ఆయన యొద్దకు మనం వెళ్ళుదాము అన్నాడు. సో వినండి, మనకొక బలిపీఠం ఉన్నది, ఆయన యొద్దకు వెళుదాం. ఇది ఎక్కడుంది ఈ బలిపీఠం? యెరూషలేము గవిని వెలుపట క్రీస్తు శ్రమ పొందాడు. పట్టణంలోనికి ఆయన రానివ్వలేదు, కానీ ఆయన పట్టణం వెలుపల ఒక బలిపీఠాన్ని స్థాపించాడు. ఆ బలిపీఠం వద్దకు మనం రమ్మని చెప్తున్నాడు. సో ఎక్కువ సమయం ఆయన బలిపీఠం దగ్గర మనం గడపాలి, ఆయన సిలువ దగ్గర మనం గడపాలి, ఆయన మరణం దగ్గరే మనం గడపాలి. ఎస్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తుని ఆయన జీవిస్తున్నాడు అనే వచనం దగ్గర మనం ఎక్కువ సమయం గడిపితే, ఎక్కువ సార్లు మనం గడిపితే మన జోలికి ఎవ్వడు రాలేడు. ఎందుకంటే బలిపీఠం దగ్గర గడిపేవాడు దేవుని భయము ఆ వ్యక్తి విషయంలో దేవుడు అందరికి పుట్టిస్తాడు. సో దేవుని ఆత్మ మీ సహాయం చేయనుగా. ఎందుకంటే అన్న నేను ఏదో ఉద్యోగం చేసుకుందామని పిల్లల్ని వేసుకొని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడున్న వారు నా పిల్లల జోలికి వస్తున్నారు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఖాళీ చేసేయాలనుకుంటున్నాను. నో, కలగాలి దేవుని భయం, వాళ్ళ జోలికి రాకూడదు. అసలు మన భారతదేశంలో దేవుని భయం ఎక్కడుందండి? 5 సంవత్సరాల పిల్ల మీద అత్యాచారం జరిగింది మొన్న. ఈ వార్తలు మనం వింటున్నాం. మరి మనకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? మన పిల్లల్ని ముట్టనీయుడు దుష్టుడు. ఆ దుష్టుణ్ణి మన పిల్లల్ని ముట్టనీయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనకు అంత ప్రొటెక్షన్ ఉంది, కానీ దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మీరు చెప్పండి, అబ్రహాం భార్యని ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడు రాజు? కానీ ఈ వాక్యంలో ఏముంది తెలుసా? ఆదికాండం 20వ అధ్యాయంలో, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు ఎవరు? ఆ రాజు. కానీ ప్రభు ఏమన్నాడు? నువ్వు తప్పు చేయకపోవడం కాదురా బాబు, నేనే నిన్ను ముట్టనీయలేదు అన్నాడు 6వ వచనం. అది అండర్లైన్ చేసుకోండి. నువ్వు ముట్టలేదంటావు ఏంటారు బాబు, నేను నిన్ను అడ్డగించి తిని అన్నాడు. నేను నిన్ను ముట్టనీయలేదు, నేను నిన్ను అడ్డగించాను అన్నాడు. చెప్పండి, లేవి షిమ్యోను నరహంతకులు ఎందుకయ్యారు? నా ఘనమా వారితో కలవద్దన్నాడు యాకోబు 49లో. ఎందుకంటే వాళ్ళు ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరారు వాళ్ళు. కారణం ఏంటి? యాకోబు కుమార్తె అయిన దేనా ఆ ఊరు ఎలా ఉందని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక అన్య దేశస్థుడు, లేకపోతే అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు అమ్మాయిని పాడు చేసినప్పుడు షిమ్యోను లేవి రాత్రికి రాత్రి వెళ్ళి ఆ ఊర్లోని వాళ్ళందరినీ చంపారు. అది మనం ఈ సందర్భంలో చూడట్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ విషయాలు ఆలోచన చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీలో ఎంతమంది ప్రజెంట్ రెవల్యూషన్ అంటున్నారు? మన అబ్రహాము లాంటి ధన్యులేమే కానీ అబ్రహాం కంటే గొప్పవారు అనుకోవద్దని చెప్తున్నాను నేను.
దావీదు కంటే ధన్యులమే కానీ దావీదు కంటే గొప్పవారు అనుకోవద్దని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎవరన్నా నాకు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ అబ్రహాం భార్యని వీడు ముట్టకుండా దేవుడు కాపాడాడు కదా. మీరు నిజంగా అబ్రహాం కంటే గొప్పోళ్ళు అయితే మీ ఇంట్లో పిల్లల్ని, మీ ఇంట్లో వారిని ఓ సిగరెట్, ఒక మందు బాటలో, ఒక అక్రమమైన విషయాలు ముట్టకుండా మీరు పరిపాలించగలిగారా? అలాంటి తండ్రులేనా? అలాంటి తల్లులేనా? కాబట్టి ముందు మనము భక్తుల మీద అతిశయించే ముందు వాళ్ళు దేవుని కృపను ఎలా అనుభవించారో మనం ఒకసారి చదవాలి. అసలు లోతు గురించి మనం చాలా విషయాలు చెప్తాం. ఓ మాట చెప్పనా? లోతు పిల్లలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత లోతు ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? పురుషుని ఎరుగని స్త్రీలు నా ఇంట ఉన్నారన్నాడు. ఒకసారి అది కూడా ఆలోచన చేయండి. నేను రాత్రి చెప్పే కదా, ఏకదంపుడు ప్రసంగాలు వద్దు. ఆలోచన చేయండి. అసలు దేవుడు లోతు ఆడపిల్లల్ని ఎలా దాచాడు అనుకుంటున్నారు మీరు? అది ఖచ్చితంగా అబ్రహాం ప్రార్థనే. అబ్రహాం లోతు విడిచి వెళ్ళిపోయాడు కానీ లోతు విషయంలో అబ్రహాం విజ్ఞాపన చేశాడు. అది మనం చదువుతున్నాం. సో దేవుడు లోతు పిల్లల్ని కాపాడాడు, కానీ వాళ్ళు తర్వాత దేవుని యొక్క కాపుదలను వాళ్ళు గుర్తించలేదు. మనం చెప్పగలమా ధైర్యంగా, మా ఇంట పురుషుణ్ణి ఎరగని పిల్లల్ని మేము పెంచామని? అటువంటి పెంపకం ఎవరిదుందండి ఈ రోజుల్లో? మనం ఊరికి అబ్రహాం కంటే గొప్పోళ్ళం అనుకుంటున్నాం, దావీదు కంటే గొప్ప. నో, వాళ్ళు గ్రేస్ టైంలో లేరు దావీదు లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు గ్రేస్ ని వారు ఎక్స్పీరియన్స్ చేశారు, వారు దాన్ని వినియోగించుకున్నారు. దేవుడు మనకు నాటి కృప దయచేను గాక. ప్రభు మనకేం చెప్తున్నాడంటే, నేను ముట్టనీను అన్నాడు అంతే. ఒక చిన్న ప్రామిస్ తీసుకోండి ఉదయకాలం. నీ సంఘాన్ని పాడు చేసేవాడిని ఇక నుంచి నీ సన్నిధిని ముట్టనీను అని చెప్పాడు అనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పాలంతే. అదే పాడు చేసేవాడికి మనమే అన్ని అప్పగిస్తే కదా. యోసేపు చేతికి అప్పగించాడు యజమానుడని, కానీ యోసేపు ఎవరు? మీరు చెప్పండి. ఆ ఇంట్లో ఎవరు లేరు. యోసేపు చాలా అందగాడని ఉంది. ఆమె ఆయన మీద కన్ను వేసిందని కూడా ఉంది. ఆమె అతన్ని బలవంతం కూడా చేస్తుంది, కానీ యోసేపు కుటుంబాన్ని పాడు చేయలేదు. మరి యోసేపు ఎవరు? మీరు ఆలోచన చేయండి. ఈ వచనాలు మనం చదువుతుంటుంటే దేవుని పనిని పాడు చేసే ఎవ్వరి చేతికి ఏది అప్పగించొద్దు. ఇది మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు అలా సహాయం చేస్తాడు. ముట్టనీనన్నాడు, నేను అడ్డగించుతానన్నాడు. ఓకే, మీరు ఈ రోజు ప్రార్థన చేయండి ఖచ్చితంగా. మరి నీ పనిని పాడు చేసేవాళ్ళు ఎవరు నన్ను ముట్టకూడదు. నీ పనిని పాడు చేసేవాళ్ళు ఎవరు నా జోలికి రాకూడదు. నువ్వు వాళ్ళని అడ్డగించు అని ప్రార్థన చేయండి. వాళ్ళ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం చేస్తాడు దేవుడు. సో ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను గాక. మన మినిస్ట్రీని ఎవరు ముట్టకూడదు, మన పిల్లల్ని ఎవరు ముట్టకూడదు, మనల్ని ఎవరు ముట్టకూడదు. దేవుడు మనకు అటువంటి భద్రత అనుగ్రహించాలి. సో తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పారు, కృపా కనికర సమాధానం నీకు తోడుగా ఉండును గాక. యోహాన్ రాసిన 2వ పత్రికలో కూడా ఏం చెప్పాడంటే, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కనికరం, కృప, అలాగే సమాధానం తోడుగా ఉంటది అన్నాడు. ఈరోజు దేవుడు మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడు చూడండి. 3 డైమెన్షనల్ ప్రొటెక్షన్. పైనుంచి కనికిరం, మన చుట్టూ కృప, మన లోపల సమాధానం. దేవుడు మనకు మీరు అసలే రాజీవ్ గాంధీ ఎలా చనిపోయాడు ఆలోచన చేయండి. పక్కనే ఉన్నవాళ్ళు లేపేస్తారు, కానీ దేవుని సేవకుడిని పక్కన ఉన్నవాళ్ళు కూడా మోసం చేయకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు, దేవుని పనిని ఆయన ఎలా కాపాడుతాడు. భవిష్యత్తులో దేవుని సంఘము పాడైపోకుండా ఉండాలంటే దేవుడు తీసుకునే ప్లాన్లు చూస్తే మనం వండర్ అయిపోతాం. సో ప్రభు అటువంటి గొప్ప కృప అందరికి అనుగ్రహించును గాక. అలాగే నిన్న ఉదయకాలం మరి జరిగిన యాక్సిడెంట్ అది చాలా విచారకరమైంది. కాబట్టి భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిని మనం గమనిస్తా ఉన్నాం. త్వరగా సువార్త వ్యాపించాలని భారం కలిగి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. రాత్రి నేను వాక్యం చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, దేవుని పిలుపు కలిగిన వాడు నిజంగా ఆ ఫ్లైట్ లో ఉండుంటే ఆ ఫ్లైట్ కి ఏమయ్యేది కాదు అంటాను. మీరు నమ్ముతారు నమ్మరు? ఎందుకంటే నినివేకి వెళ్లాల్సిన వాడు తర్షీషుకి వెళ్తున్న ఓడలో ఉన్నందుకే తుఫాను దేవుడు పుట్టించాడు తప్ప వాస్తవంగా ఆ ఓడకు ఎటువంటి ప్రమాదం జరగదు. అలాగే ఈ రోజు కాలింగ్ కలిగిన వాళ్ళు కానీ నిజంగా
ఆ లండన్ ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ ఫ్లైట్ని కాపాడుతాడు. నేను తిరిగి వస్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, 240 మందిలో దేవుని పిలుపు కలిగిన వాళ్ళు లేరు అంటే ఈరోజు సేవకుల సంఖ్య తగ్గింది, పిలుపు గల వారి సంఖ్య తగ్గింది. వారి సంఖ్య పెరిగితే ఓడలు సురక్షితం, బస్సులు సురక్షితం, ఫ్లైట్లు సురక్షితం. సో ప్రభు అలాగ కృప చూపిస్తాడనమాట. ఈరోజు అందరూ చెప్తున్నారు. రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు ఏంటంటే, చాలా సీక్రెట్ గా భారతదేశంలోని డబ్బులన్నీ పోగు చేసి లండన్కి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా దేవుని భారం కలిగి సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ దేశాన్ని వదిలిపెట్టి సీక్రెట్ గా పారిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని పని నిమిత్తం ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళేవారు లేరని రాత్రి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అదే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రమాదాలు వెనకాల ఏముందంటే, పిలుపు లేని వారు చాలా మంది ఉన్నారు. కానీ మరి ఆ ఓడ మీద చాలా ప్రమాదం జరిగింది అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో. కానీ అక్కడ దేవుని పిలుపు కలిగిన దైవజనుడు ఉన్నాడు. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారు? 256 మంది ఉన్నారు. 256 మంది ఉన్న ఓడలో పిలుపు కలిగిన సేవకుడు ఉన్నాడు. కానీ 241 మంది చనిపోయిన ఇన్సిడెంట్ లో మరి పిలుపు కలిగిన వాళ్ళు ఉన్నారా లేరా? సో ఇవి మనం ఆలోచన చేద్దాం. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుల ద్వారా మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అధ్యాయం నుంచి దేవుని భయం లేనటువంటి ప్రజలు, ఆ ప్రజల వల్ల సంఘానికి లేదా మనకు కలుగుతున్నటువంటి నష్టాన్ని జ్ఞాపకం చేశారు. దేవుని భయం లేనటువంటి వారు ఏ విధంగా పరిచయను ఆటంకపరుస్తారు, భయం లేనటువంటి వారు ఆ దావీదు గారిని ఏ విధంగా అయితే యెరూషలేములోకి రాకుండా ఆటంకపరిచారో, ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగి అభిషేకం కలిగినటువంటి దావీదు గారిని, అలాగే అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మరి గెరాసీన్ల ప్రాంతం అలాగే అనేక ప్రాంతాల్లో ఆయన మా ప్రాంతాలకు రాకూడదని వారు ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వారిని, అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారిని కూడా మరి ఆ ప్రాంతాలకు రాకుండా మరి ఎంతో ప్రభావవంతంగా సువార్త పనిచేసి అనేక సంఘాలు కట్టినటువంటి ఆయన కూడా ఏ విధంగా ఆటంకపరిచారో, వారిని దేవుని భయం లేని వారు ఏ విధంగా ఆటంకపరిచారో, అలాగే దేవుని భయం కలిగిన వారైతే ఈ ప్రవక్త మా ప్రాంతానికి రావాలని వారు మరి వారి ప్రార్థనల వల్ల ప్రవక్త మనకు అనుగ్రహించబడతాడని కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేశారు. ఈ ప్రవక్త మా ప్రాంతానికి వస్తే అనేక ప్రాంతాలను ప్రభావితం చేయగలిగినటువంటి అభిషేకం కలిగినటువంటి వ్యక్తి మా ప్రాంతానికి వస్తే ఆ యొక్క ప్రభావం వల్ల మన ప్రాంతంలో మరి పరిచర్య విస్తరిస్తుంది, దానివల్ల పరిచర్య కూడా వృద్ధి పొందుతుందని మరి ప్రయోజనాలను కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. మనం కూడా జీవిస్తున్నటువంటి క్రమంలో అనేక మందికి మరి దేవుని భయం కలగాలని మన కుటుంబాలను కానీ మన పరిస్థితులను కానీ ఎవరన్నా ముట్టాలంటేనే దేవుని యొక్క భయం వారిలో కలగాలంటే అటువంటి ప్రభావవంతమైనటువంటి శక్తిని మనం అనుభవించాలన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఇంకా అనేక తలంపులు ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడారు. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి పూర్వపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఆడియో వెంటనే పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మేలు పొందాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదయం 11 గంటలకి దండగర్లో, అలాగే సాయంత్రం తణుకులో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే సోమవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కరీంనగర్ అలాగే వేములవాడ పరిసర ప్రాంతాల్లో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రాముఖ్యంగా ప్రియులు కాలేబ్ గారు హాస్పిటల్లో ఉన్నారు తాడేపల్లిగూడెంలో, వారి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని పని ఆటంకపరిచే వారితో మనం కాంటాక్ట్ లో ఉండొద్దని వారికి చెప్పినా గానీ సేవకులు ఏదో అంటున్నారని ఆయన సేవకుడిని ఏదైనా అంటే ఆయన తట్టుకోలేడు. అందుకని వారితో చాటింగ్ లోకి వెళ్ళి తద్వారా ఆయన వద్దని చెప్పినా వినకుండా వెళ్ళి ఆయన ఇది తెచ్చుకున్నాడు ఈ పరిస్థితులు. కాబట్టి ఆయన కొరకు ప్రార్థన చేయండి, సంపూర్ణ స్వస్థత కొరకు. సమయంలో మరి దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. వేములవాడలో పరిచయం చేస్తుంది దేవుని సేవకులు, వారు ప్రార్థన చేసి కూడికను ముగించేస్తారు. వందనాలండి. అయ్యా వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి యేసు వందనాలు. ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని మా ముందుకు జరుగుతున్న ప్రతి సంగతులు
తండ్రి వివరిస్తూ మరింతగా దేవుని పనిని అయ్యా మేము ఎలా గ్రహించాలి, ఎలా దాన్ని మేము మా హృదయంలో అయ్యా స్వీకరించాలని తండ్రి దేవుని పనిని అయ్యా ఈ కాలంలో కూడా ప్రభువా అడ్డుకునేటువంటి విషయంలో కూడా ఎవరితో మేము చేర్చుకోవాలి, ఎవరిని మేము అయ్యా వారిని అనుమతించద్దు అని నిజముగా ఆ పిలుపు అభిషేకము కలవారిని దేవా మరి దేవుడే తలుపులు తెరిచి పంపించినప్పుడు గిరాసుల ప్రాంతం వారు తండ్రి మరి స్వాగతించలేరు. మరి అలాంటి కాలం మేము ఈ కాలంలో కూడా ప్రభువా తండ్రి మీరు తలుపులు తెరిచి అయ్యా మీరు పంపిస్తున్నప్పుడు మేము కూడా ప్రభువా స్వాగతించకపోతే కలిగేటువంటి దేవుని పని పాడు చేసిన వారము అలా పాడు చేసే వారుగా ఉండకూడదు అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి మీరు తెలిసిన తలుపులు తండ్రి అలనాడు దావీదుకు తండ్రి మీరు గొప్ప అభిషేకం ఇచ్చారు. అదే పట్టణాలకున్న అడ్డగడియలు అయ్యా అభిషేకం వలన తండ్రి అవి ఊడిపోయి ప్రాంతాలు పట్టబడుతున్నాయి. ప్రాంతాలను పట్టబడేటువంటి అభిషేకము ఆ రోజు పౌలు కూడా మీరు ఇచ్చినారు తండ్రి. మాసిదోని అకయ అనే పట్టణం మీద, ఆ గొప్ప పట్టణాల మీద మీరు అభిషేకం ద్వారా ఆ పట్టణాలకు ద్వారం తెరిచారు తండ్రి. మీరు గనక ఈ కాలంలో అయ్యా నీ ప్రియ కుమారునికి మీరు ఆ పట్టణాల మీద అభిషేకం ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో ఈ ద్వారాలు తెరవబడాయని తండ్రి, అయినా కొంతమంది చేర్చుకొనక దేవుని పని పాడు చేసే వారిలో దేవుని భయం లేని వారు మాత్రమే అడ్డుకుంటారు అని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీరు తెలిసిన తలుపులను తండ్రి ఆ రోజు యెబూసీయులు అడ్డుకొని అయ్యా అడ్డుపడ్డారు. ఆ అభిషేకాన్ని అయ్యా మరి మీరిచ్చిన దావీదు తాళము చెవితోనే అభిషేకము ద్వారా అభిషేకం అనే తాళము చెవి ద్వారా ఆ అడ్డగడియలు తండ్రి ఊడిపోతున్నాయి. ఆ పట్టణం స్వాధీనపరుచుకొని యెరూషలేము అని దేవుని పట్టణం అని పేరు పెట్టాడు తండ్రి. మీరు ఇచ్చిన అభిషేకాన్ని ఈ ప్రాంతాలు జయిస్తుంది, మా ప్రాంతాలను కూడా జయిస్తుంది. ఆ రోజు జగన్నాథపురంలో ప్రారంభమైనటువంటిది ఈ రోజు మహా పట్టణాలు, అకయ లాంటి పట్టణాలు, మాసుదోయ లాంటి పట్టణాలు కూడా, అంతకు మించినటువంటి మహాపట్టణాలు కూడా ఆ పట్టణాల మీద దావీదుకి జయమిచ్చినట్లుగా, ఆ పట్టణాల మీదనే పౌలుకు జయమిచ్చినట్లుగా ఆ రోజు అరేబియాలో తరిపీలు పొందినటువంటి పౌలు అతని యొక్క వర్తమాన తలంపులు ఈ రోజు సంఘమంతా వింటుంది. నేడు ఈ రోజు కూడా ప్రభువా మీరు తలంపులు ఇవ్వకపోతే, ఎందుకంటే ఎవరైతే బలిపీఠం దగ్గర ఉండి తండ్రి మరి సహవాసం చేస్తారో వారికి నీ తలంపులు దొరుకుతాయని తండ్రి ఇవి ఈ రోజు మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే మేము నీకు వేరుగా ఉండి ఏమి చేయలేమని ఒప్పుకొనడానికి మాకు మంచి మనస్సాక్షిని ఇవ్వండి తండ్రి. దేవుని పని పాడు చేసేవారు ఉన్నారు, దేవుని పనిని స్వాగతించేవారు ఉన్నారు. చివరిగా మీరు అంటున్నారు ప్రభువా మరి ఈ దినాన్ని మీ పనిని కూడా ఎవరు పాడు చేయలేరు, మీ పనిని కూడా నేను వారిని ముట్టనీయలేదు అని మాకు తండ్రి ఈ మినిస్ట్రీకి మీరిస్తున్న గొప్ప భవిష్యత్తు ప్రవచనము, నేను మిమ్మల్ని ముట్టనీయలేదు, అంత గొప్పగా మాకు నీ కృప నీ సమాధానము మాకు తోడుగా ఉంచుతున్నందుకు వందనాలు దేవా. ఇది నిజంగా ఈ చివరి కాలంలో ప్రభా నేనే వారికి ముట్టనివ్వలేదు అని మీరు అయ్యా నేను ముట్టలేదు అని నువ్వు చెప్పడం కాదు, నేనే నిన్ను ముట్టనివ్వకుండా చేశాను అని ఇంత గొప్పగా ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మాకు ఇచ్చిన భద్రతకై స్తోత్రాలు. అలాగని మినిస్ట్రీని సంఘాన్ని కూడా ఆ రోజు ఆయా తండ్రి అబ్రహాము ఆ ఇంటిలో కూడా తండ్రి మరి ముట్టనివ్వకుండా సంఘాన్ని కాపాడావు. ఈ రోజు ఈ మినిస్ట్రీస్ కూడా మీరు కాపాడుతున్నారు, నేను ముట్టనివ్వలేదు అని ఇచ్చినటువంటి భద్రత భరోసా ప్రవచనకై స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు, ఉదయకాలంగా తృప్తిపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. తద్వారా సోమవారం నుండి జరగబోతున్న ప్రతి ఏర్పాటు తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నా.
కావలసినటువంటి సమయము తండ్రి మరి తీతుకు రాసిన ఫిలోము రాసిన పత్రికలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు నన్ను అడుగుము, నేను నీకు అనుగ్రహిస్తాను అని మీరు అన్నారు. అడుగుతున్నాము, సమయానికి మీరు అనుగ్రహించే దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, మరి సోమవారం నుంచి జరగబోతున్న ప్రతి ఏర్పాటును మీరు జరిగిస్తున్నారు, మీకు వందనాలు. మరి దిన సాయంకాలం ఎక్కడెక్కడ జరగవలసిందో ప్రభువా మీరు వాటిని కృపచూపి జరిగించండి. నిన్న జరిగినటువంటి పెళ్లి వర్తమానం లోపల ప్రభువా తిరిగి జీవమును చేర్చుకున్నారు. ఆ జీవను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆది కాండంలో జీవం నుండి వేరైపోయారు తండ్రి. మరి యోహాను సువార్తలో తండ్రి అదే పెళ్లిలో తిరిగి జీవమును చేర్చుకున్నారు. మీకు వందనాలు, తిరిగి అది సంపూర్తి చేశారు. అలాగనే మమ్మలను కూడా జీవంలో నుండి వేరైనటువంటి మా జీవితాలను జీవమనే వాక్యముతో మమ్మల్ని దర్శించి తిరిగి కానాను విందులో మిమ్మల్ని చేర్చుకున్నట్టు ఆ జీవమనేటువంటి సంఘంలో చేర్చబడి మమ్మల్ని మరింతగా ఉదయకాలము అయ్యా నువ్వు మంచి సంగతులు ఉంచుకొని ఉన్నావు, ఇప్పటి వరకు రుచికరంగా ఉంచుకొని ఉన్నావు అయ్యాని ఈ దినాన్ని ప్రభావ మా హృదయాలను తృప్తిపరుస్తున్నావు. ఇచ్చిన తలంలోకి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఇక మరి హైదరాబాద్ జరగబోతున్న ప్రతి కాన్ఫరెన్స్ అయ్యా మరి అలాగే సాయంకాలం జరగబోతున్నటువంటి అక్కడక్కడ చర్చి విషయాలలో కూడా ప్రభావ స్థలాలను మరి ఎక్కడ ఏ రకంగా ఆ సమయాలను కూడా ప్రభు మీ చేతిలో పెడుతున్నా. అలాగే ప్రభు ఆదిలాబాద్ జరిగే కాన్ఫరెన్స్ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. తండ్రి మీరు మీ చేతుల పెద్దాపురంలో జరిగే అటువంటి అయ్యా మరి దాన్ని కూడా ప్రభు దర్శించండి. ఇవన్నీ మీ ఏర్పాటు, మీ ప్రాంతాల మీద మీరు ఇస్తున్నటువంటి తెరుస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతగా స్తుతిని వందనాలు చెల్లిస్తున్నా. పనులను ముందుకు సాగనిస్తున్నారు, కృతజ్ఞతలు తండ్రి. ఆ పనులను అయ్యా స్వాగతించే వారిని మీరు మాకు ముందుకు తీసుకువస్తున్నందుకు వందనాలు అయ్యా. ఇంతవరకు ఈ యూనివర్సిటీలో చేర్చుకొని అయ్యా ఇది ముందుకు ఈ జీవవాక్యమునకు ప్రభు సహకరించే వారిని అందరూ దర్శించండి ప్రభు. ఎవరైతే ప్రభు దీన్ని చేర్చుకొనక అయ్యా దీని మీద అయ్యా ప్రభు అట్లాంటి వాళ్ళని మీ నామల ప్రభువులను దూరం ఉంచి తండ్రి సహకరించే వారిని మా ముందుకు మీరు తీసుకువస్తున్నారు. వందనాలు. ఇప్పటి వరకు ఇచ్చిన సంగతులకు నేనే ఎవరిని ముట్టనివ్వలేదు అని మీరు ఇచ్చిన ఈ భద్రత భరోసాకై స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన వర్తమానం బట్టి నడిపిస్తున్న ఆ ప్రభు నీ ప్రేమికులను బట్టి స్తుతిస్తూ యేసులను ప్రార్థిస్తున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభు మేము దీవించగలరు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.